హరీష్ రావు గారు మైక్ పట్టుకుంటారు, ఇలా మాట్లాడతారు. అలా మాట్లాడగానే 2 నిమిషాలు కరెంటు పోతుంది. కేటీఆర్ గారు కూడా మైక్ పట్టుకుంటారు, కాసేపటికి కరెంటు పోతుంది. ఇక కేసీఆర్ గారు కొత్తగా కేటీఆర్, హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతుంటే కరెంటు పోతుంటే అది జనాల్లోకి బాగా వెళ్ళట్లేదు. ఇక ఈసారి నట సౌరభాముడు కేసీఆర్ గారిని దించుతూనే అవుతుంది అనుకున్నారేమో. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అలాగే కవిత గారు కేవలం మంచి నాయకులు మాత్రమే అని అనుకున్నాం. అయితే వాళ్ళు చేసిన కొన్ని తప్పులు, ముఖ్యంగా ఏదైతే కుటుంబ పాలన ఉందో, తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పకుండా ఉద్యోగాలు వస్తున్నాయని నమ్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికై విద్యార్థులంతా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీలో కేసీఆర్ గారి కుటుంబ సభ్యులంతా కేవలం నాయకులు మాత్రమే అని అందరం అనుకున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారానికి దూరమైందో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి కేసీఆర్ గారు, కవిత గారు, అలాగే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళ లోపల ఉన్న నటులు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వీళ్ళు ఇంత గొప్ప నటుల అనేది తెలంగాణ ప్రజలు వాళ్ళ నటనను చూసి అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచార సమయంలో ఏవైతే హామీలు ఇచ్చిందో అది ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. అధికారంలోకి వచ్చి 200 రోజులు కాకముందే అప్పుడే ప్రభుత్వంలో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే చాలు అవే పెద్దగా చూపించి మరి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత కొన్ని చోట్ల అక్కడక్కడ కావాలని కొందరు కరెంటు తీయడం మొదలు పెట్టారంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నదో ఆ సందర్భంలో అంటే తెలంగాణ ప్రజలు అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే కానీ ఏదో ఒక పార్టీకి అభిమానులు ఉండడం లేదా నాయకులకు అభిమానం ఉండడం అనేది కామన్. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో చాలా మంది ఆ పార్టీ నాయకులకు, ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కొంచెం అటాచ్మెంట్ అనేది 10 సంవత్సరాలు ఉండడం వల్ల కొంచెం బాగుంటుంది. సో వాళ్ళకి అభిమానులు కూడా ఉంటారు. హరీష్ రావు కావచ్చు, కేసీఆర్, కేటీఆర్ కావచ్చు వీళ్ళకి. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో అన్ని సమస్యలే ఉంటాయి. కరెంటు కూడా 24 గంటలు వాళ్ళు ఇవ్వరు. మేము 1 సెకండ్ కూడా కరెంటు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలకు అందించినాం. కాంగ్రెస్ పార్టీ అలా ఇవ్వమనని అని చెప్పిన సందర్భంలో కొన్ని చోట్ల ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి అభిమానులుగా కొందరు ఉంటారో, విద్యుత్ శాఖలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొందరు కావాలని కరెంటు తీసి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేశాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఎవరైనా కావాలని ఇలా కరెంటు తీసి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళని వెంటనే పదవుల నుండి తీసివేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. కావాలని కొందరు ఆ పార్టీకి లాయల్ గా ఉండే వాళ్ళు, ఆ పార్టీ అభిమానులు కొందరు ఉంటారు అక్కడక్కడ, అలాంటి వాళ్ళు కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా కరెంటు కూడా ఎక్కడ పోవట్లేదు. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఈ ఇష్యూ ఉండడం వల్ల లేదా ఏదైనా పని ఉండడం వల్ల కరెంటు సంబంధించింది ఏదైనా రిపేర్ ఉండడం వల్ల అలాంటి సందర్భంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చే కరెంటు తీస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నట్లు అసలు గంటలు తెలంగాణలో కరెంటు ఎక్కడ కూడా పోవట్లేదు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ సభ ఉంటుందో, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఉంటుందో అక్కడే కరెంటు పోతుంది. హరీష్ రావు గారు మైక్ పట్టుకుంటారు, ఇలా మాట్లాడతారు. అలా మాట్లాడగానే 2 నిమిషాలు కరెంటు పోతుంది. కేటీఆర్ గారు కూడా మైక్ పట్టుకుంటారు, కాసేపటికి కరెంటు పోతుంది. ఇక కేసీఆర్ గారు కొత్తగా కేటీఆర్, హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతుంటే కరెంటు పోతుంటే అది జనాల్లోకి బాగా వెళ్ళట్లేదు. ఇక ఈసారి నట సౌరభాముడు కేసీఆర్ గారిని దించుతూనే అవుతుంది అనుకున్నారేమో కానీ నిన్న కేసీఆర్ గారు సూర్యాపేటలో మాట్లాడుతుంటే కూడా కరెంటు పోయిందంట. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది. కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కరెంటు పోయింది, తెలంగాణలో ఎక్కడ కూడా కరెంట్ లేదు, గంటలు తీస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఇది 2014 కాదు, తెలంగాణ ఉద్యమ సమయం కాదు. ఆ సమయంలో కేసీఆర్ గారు ఏ ప్రణాళిక వేసినా కానీ, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ,
ఇలాంటి ఆరోపణలు చేసినా కానీ జనాలు నమ్మేవారు. నిజమే కేసీఆర్ చెప్పినట్టు ఇది నిజమే కావచ్చు అని. సో ఇప్పుడు కాలం మొత్తం మారిపోయింది. ప్రజలంతా అప్డేట్ అయిపోయారు. ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకుంటున్నారు. అందుకే తెలంగాణలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో కేసీఆర్ పోటీ చేసినా కానీ ఓడిపోడు అని ప్రజలు అనుకున్నారు. ప్రజలు కాదు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకున్నారు. కానీ కామారెడ్డిలో కేసీఆర్ని చిత్తుగా ఓడగొట్టి చూపించారు. దానికి కారణం కేసీఆర్ ఆడే అబద్ధాలు. కేసీఆర్ ఏదైతే అబద్ధాలు ఆడుతారో అది జనాలకు నచ్చలేదు. ఈయన చెప్పేది నోట్లోకి వచ్చిందంటే అది పచ్చి అబద్ధమే అనేది జనాలు నమ్మారు. అందుకే కేసీఆర్ని శిక్షించారు. ఓటమితోటే రాజకీయ నాయకులకు శిక్షించాలంటే ఓటమే. సో కేసీఆర్ని ఆ విధంగా శిక్షించడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే విద్యుత్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏం సమావేశం నిర్వహించినా, ఏ సమీక్షలు నిర్వహించినా కానీ ఆడ మైక్ కట్టు, పవర్ కట్టు అవుతున్నాయనేది వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ముమ్మాటికి అది పచ్చి అబద్ధం. వాళ్ళే కావాలని కరెంటు తీసేసుకుని ఏదో ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సో జనాలు అందరూ చూస్తున్నారు. జనాలు మీ పార్టీ ఆఫీస్లో కరెంటు పోతే, లేక మీ సమావేశాల్లో, మీ సమీక్షల్లో కరెంటు పోతే నమ్మే స్థితిలో జనాలు లేరు. వాళ్ళ ఇంట్లో కరెంటు పోతుందా లేదా, వాళ్ళ చుట్టుపక్కల కరెంటు పోతుందా లేదా, వాళ్ళు ఏమన్నా కరెంటు పోయి ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా అనేది వాళ్ళు గమనిస్తారు. వాళ్ళు నిజంగానే ఫేస్ చేస్తే ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తారు, ప్రభుత్వం ఇది విమర్శిస్తారు, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. అంతేగాని మీరు ఏదో కరెంటు పోయింది, మాకు ఈ ప్రతి సమావేశంలో కరెంటు పోతుంది, అసలు గంటలు కరెంటు పోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని మీరు చెప్తే వాళ్ళు నమ్మే ప్రసక్తి లేదు. నమ్మే పరిస్థితుల్లో కూడా జనాలు లేరు. జనాలకు ఏది నిజాలు, ఏది అబద్ధాలు తెలుసు. అది తెలుసు కాబట్టి మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించారు. ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపేసి నిజంగా ప్రభుత్వం తరపున జనాలు ఏదైనా సమస్యలు నిజంగానే ఎదుర్కొంటుంటే, ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు ఎవరైనా ఇబ్బందులు అవుతుంటే వాటి గురించి మాట్లాడండి. వాటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీరు ముందుకు వెళ్తే జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి వస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లన్నా మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉంటుంది. కానీ ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే సెంటిమెంట్తో మనం రెచ్చగొట్టి ఆ తర్వాత 2014లో మనం అధికారంలోకి వచ్చామో ఆ విధంగానే ఎప్పుడూ అడుగులు వేసి సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దాం. రైతులు ఎవరైతే ఆత్మహత్యలు కొందరు చేసుకుంటున్నారు అని మీరు అంటున్నారో అలా రైతులను రెచ్చగొట్టి జనాల్లో సెంటిమెంట్ సంపాదిద్దామనే రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మీరు చేద్దామనుకుంటున్నారో అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ప్రజలు ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు ఏది నిజం, ఏది అబద్ధం అనేది. ఇప్పటికైనా మీ కరెంట్ డ్రామాలు ఆపండి.